Wow. Wow. Hi, China. Hello, Nana. Come. You're most welcome. Thank you. Hi. After many years. Yes. Wow. Come. So happy to see you, Jay. Jay. How are you, Jay? Good, auntie. How are the kids? So nice, auntie. Where's the kids? They are coming on the They're way. coming up? Okay, welcome. You're most welcome. Hello, Akku. Akku Babu. ఎట్లున్నా జయ? బాగున్నాను ఆంటీ. ఎన్ని రోజులు మీ హెల్త్ ఎలా ఉంటుంది ఆంటీ? నేను బాగున్నాను. చాలా పాడైపోయారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి చాలా వీడియోస్ తీస్తున్నాము. చింతల్లి అందుకే మీ దగ్గరకు వచ్చాను మీ స్పెషల్ రెసిపీస్ కోసం. సింపుల్ రెసిపీస్ కదా నాయి, కానీ ఎమ్మీ రెసిపీస్ కదా ఆంటీ. ఓకే లెఫ్ట్ యూ. కావాలా? యా మీ ఏ రెసిపీ కావాలా? నాకు ఒక మంచి సలాడ్ కావాలండి. సలాడ్. ఇప్పటి వరకు అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ అట్లా చేస్తూ ఉన్నాము, ట్రెడిషనల్ డిషెస్. కానీ మీరైతే వెస్ట్రన్ కొంచెం పాష్గా సలాడ్. చికెన్ పీస్, చిక్ పీస్ ఆర్ చికెన్ కలిపి చేద్దామా సలాడ్ ఒకటి? ఓకే, ఐ థింక్ యూ లైక్ ఇట్. Egg, ఆడియన్స్ కూడా లైక్ చేస్తారు. with egg this thing mayum. It tastes good. Shall I make it? Yeah, sure. మనం సలాడ్ కి ఒక మయూన్ చేసుకుందాం. అది ఎగ్ మయూన్. ఓకే, దట్ విల్ బి టేస్టింగ్ గుడ్ విత్ ఫ్రెంచ్ ఫ్రై. With French fries it tastes very good. Okay, with salad and French fry we'll have it. Oh, nice. Okay, shall we do it? అప్పుడు ఒకసారి మీరు నాకు టేస్ట్ చూపించారా ఆంటీ? చిన్నప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అవునా? 3 eggs జే ఆంటీ. 3 eggs తీసుకుందాము. Again what we do no, warm water 80 ml. Oh, nice. Okay, then put some this thing, what I need, this is garlic powder. This is real garlic. I made it with my own hands. ఆంటీ ఎండబెట్టారా? ఎట్లా తయారు చేశారు? ఎండబెట్టి ఫ్రై మామూలుగా ఎండలో పెట్టకుండా గాలికి ఇక్కడే పెడతాను, ఫ్యాన్ కింద ఎండలో పెట్టకుండా. ఓకే, ఇది ఇజ్రాయల్ నుండి తెచ్చాను. పెప్పర్ స్మెల్ బాగుంటుంది. ఓకే, మళ్ళీ పిల్లలు కూడా తినలేరు కదా జే. అవునండి, కొంచెం తక్కువ. మళ్ళా ఇది మన పింక్ సాల్ట్ ఒక స్పూన్, ఒక హాఫ్. ఓకే, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి జేల్ దీంట్లో. ఓకే ఆంటీ, ఒక 2 స్పూన్స్ వేస్తారా ఆంటీ? ఓకే, 1 నైస్ 2 3 enough జో. ఓకే ఆంటీ. ఓకే, I use this vinegar. So nice. Very oftenly I use this. ఇదేన్ని స్పూన్స్ వేస్తారా ఆంటీ? ఇది వెనిగర్ నానా 2 స్పూన్స్. ఓకే, apple cider vinegar. Oh, organic aunty. Organic. So nice. For sake of bottle also I have taken this. Yeah, it's cute. I love this. నీకు ఆప్షన్ జేల్, నీకు అవసరం అయితే గ్రేప్ ఆయిల్ కానీ avocado oil అని ఏదైనా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అవునండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే ఇంట్లో కూడా పిల్లలకి, నానికి అందరికి వాడొచ్చు. కానీ ఎందుకు మనము ఆలివ్ ఆయిల్ యూజ్ చేసామంటే ఎక్కువగా ఈ ఆయిల్స్ దొరకవు కాబట్టి. బట్ వీటిలో కొంచెం రేర్ గా దొరుకుతాయి. ఇదైతే ఆల్సో ఆయిల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. I bought this ప్యూర్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ అంటేనే ఇజ్రాయెల్ వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ యాడ్ చేయాలంటే మనము ఏం యాడ్ చేయొద్దు. యాక్చువల్లీ నేను విప్ తో చేస్తా, బట్ ఇది నేను మిక్సీ ఇక్కడ ఎందుకంటే మనకు అంతా ఇది కావద్దని ఇది యూజ్ చేస్తున్నాను. ఓకేనా? షల్ ఐ గో ఫర్ దట్ మిక్సీ? యా ప్లీజ్. We are ready. Auntie. Okay, the mayonnaise ready beta. Oh. Okay. Wow. It looks very yummy, you see. So curdy. Yeah. Shall I remove? Okay. Okay. Auntie, I want to taste it. Yeah, taste ma. Yummy.
సూపర్ ఉంది. ఇంకా సలాడ్ అయితే ఇది కూడా టేస్ట్ ఫ్లేవర్ సూపర్ ఉంది ఆంటీ. ఐ లవ్ ద ఫ్లేవర్. గార్లిక్ ఫ్లేవర్ ఉంది. అసలు ఎగ్ వేసినట్టే అర్థం అవట్లేదు ఆంటీ. కాదు నాన్న, చాలా బాగుంటది. అదే మనం వెనిగర్ వేసాము, అసలు దాంట్లో ఎగ్ ఫ్లేవర్ అసలు తెలియట్లేదు. వెల్లుల్లి వేసాము, ఇది గార్లిక్ పౌడర్. another thing is organic ఇది వేసాము, పెప్పర్ వేసాము. పెప్పర్ is also from Israel, you know. So let us mix the salad now. Even aunty. Yeah. Then this is corn. Okay. Aunty ఇది chicken shed. Okay. Boiled and just shed it. Okay. జస్ట్ ఏమేమి వేసారంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పెప్పర్ వేసాను అన్న. కొంచెం అది పసుపు కూడా వేసారు కదా కొంచెం, అంటే అట్లా మనకు కొద్దిగా ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి జస్ట్ అట్లా వేసాను. ఓకే. తర్వాత వచ్చేసి మనం చిక్ పీస్ జెల్, ఇది బాగుంటది, తిని చూడు. బాయిల్ అయిందా? బాగుంది. బాగుంది. సాల్ట్ కూడా మంచి సరిపోయింది. ఓకే. క్యాబేజ్ నాన్న జస్ట్ నిమ్మకాయ దీంతో చేశాను. లెమన్ పిండాను. ఇది క్యాప్సికమ్ నాన్న, ఫ్రెష్ క్యాప్సికమ్ కట్ చేసేసి నేను అక్కడైతే చాలా ఆర్గానిక్ ఉంటానని తెలుసు కదా నీకు. Then next what is this, you know? Corn aunty. Corn. We just put the corn ni chudu boil chesindi. Aunty పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా, కొంచెం వాళ్ళకి ఇంకొంచెం ఏనా? ఓకే, చాలా. ఓకే. నీకు కావాలంటే నువ్వు ఎగ్స్ కూడా కట్ చేసి వేయొచ్చు, చాలా బాగుంటది. ఎగ్స్ కట్ చేస్తే నీకు అవసరమైనప్పుడు కొంచెము బంగాళదుంప పీసెస్ కూడా ఆప్షన్, అది కలుపుకోవచ్చు. దిస్ ఇస్ లెమన్ జ్యూస్. మనం ఇట్లా కొంచెం కలిపేసుకుంటే బాగుంటది. ఆర్గానో ఇది చాలా. అవును, నేను పిజ్జాకి పాస్తా కూడా యూజ్ చేశాను కూడా. ఎంత ఏనంటే చాలా అంటే ఇంకొంచెం రైట్. థ్యాంక్ యూ. కొంచెం సాల్ట్ మనం స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది చూడు. ఓకే. ఓకే, మనం ఎక్కువ సాల్ట్ కూడా మంచిది కాదమ్మా. అవునండి. పెప్పర్ కొద్దిగా వేస్తా, వేయాలి కొంచెం. ఓకే. ఓకే, ఇది కూడా నేను అక్కడ పెప్పర్స్ అన్నమాట. దెన్ నెక్స్ట్ యు నో చాలా ఘాటు స్మెల్ వస్తుంది. చాలా బాగుంటది అసలు కొంచెం నీకు చాలా బాగుంటది. ఇది జెల్ నేను ఇక్కడ ఇది అంతా కూడా నేను ఇజ్రాయెల్ అరోమా వాళ్ళదన్నమాట. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. ఇది మన కొరకు కదా అని చెప్పేసి నేను వాడుతున్నాను. చాలా కలర్ఫుల్ గా ఉంది, అరోమా బాగా వస్తుంది. అంటే ఈ స్పైసెస్ చాలా బాగుంది. జెల్ అంటే తర్వాత వచ్చేసి ఇది మనకు చాలా బాగుంటది. నేను సౌదీలో ఇదే లీఫ్ తోని నడిచాను, అంటే బ్రతికాను. ఇంకా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా ఇదే అన్నమాట ఎక్కువ నేను తినింది. అదే టేస్ట్ బాగుంటుంది ఆంటీ. సలాడ్స్ లో ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తేనే నీకు నచ్చుతుంది జెల్. అవునంటీ, నాకు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. డైట్ లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి సలాడ్స్ తీసుకోండి అండి, పిల్లలకు కూడా చాలా మంచిది. దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి. అవునంటీ, ముందు ముఖ్యంగా చిక్ పీస్ చాలా, అది శనగలు కూడా మంచిది, చాలా మంచిది. ఎగ్ బైట్ ఇది చాలా నచ్చుతుంది చేయాలి ఆంటీ. నేను నైఫ్ తో చేయాలి, బట్ ఐఎమ్ జస్ట్ కటింగ్ ఇట్. ఓకే ఆంటీ, ఇది ఎప్పుడు కలుపుతారు మీరు? కలపటం అది చేయకూడదు జయల్. మీరు దాంతో టేస్ట్ చేస్తూ ఇది తింటూ మీరు సపరేట్ గా మనం వీటితో. అవును జయల్, డిష్ బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తో సపరేట్ గా జయల్ నేను ఏం చేస్తానంటే ఈ ఎగ్ ఉంది కదా, ఎగ్ ని చాలా స్మూత్ గా కట్ చేస్తాను. జస్ట్ టేస్ట్ అండ్ సీ ఆంటీ. టేస్ట్ చూసి యా ఎలా ఉంది జయల్?
ఫ్లేవర్స్ అన్ని రన్ అవుతున్నాయండి మౌత్ లో. పెప్పర్ కూడా చాలా మంచి ఇది ఉంటది, వాసన బాగుంటది. 2 minutes వదిలేయండి. ఓకే ఓకే. ది సలాడ్ యూనో గుడ్డుకి ఇష్టము, చింతలకి కూడా నచ్చుతుంది. తర్వాత నాజాంటికి చాలా ఇష్టం ఇది. బేబక్క లావుకుంది కానీ ఇయ్యే తింటది ఎక్కువ. The flavors explode. Oh, really? Thank you. Please subscribe and like. Thank you. షేర్ కూడా చేయండి.